నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, విద్యాధనం సర్వధనం ప్రధానం. ఈ నానుడి నేనెల్లప్పుడూ అంటుంటాను. విద్యనెవ్వరూ దోచుకోరు. వెల్, అలాగే ప్రియమైన విద్యార్థి మిత్రులారా, పోయిన 2 వారాలు మన వీడియోలు రాలేదమ్మా. నాకు కొన్ని పనులుండడం మూలంగా పోయిన 2 వారాల్లో నేను వీడియోల్ని అప్‌లోడ్ చేయలేకపోయాను. వెల్, ఇక నుండి మన క్లాసెస్ రెగ్యులర్‌గా వస్తాయమ్మా. వెల్, అయితే ఈరోజు క్లాస్‌లో మనము సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ సెంటెన్స్ ఏవైతున్నాయో వీటిలో ట్రాన్స్‌ఫార్మేషన్ నేర్చుకుందామమ్మా. ట్రాన్స్‌ఫార్మేషన్ ఎలా చేయాలి? ఇంతకుముందు నేను హింట్స్ ఇచ్చాను. ఈరోజు క్లాస్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్ చూద్దామమ్మా. రైట్. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్. విద్యార్థి మిత్రులారా, ఇంతకు మొదలు అనాలిసిస్ అయిందమ్మా. అనాలిసిస్ ఆఫ్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మనం నేర్చాము. అనాలిసిస్ అంటే విభజన, ఇదైందమ్మా. అలాగే సింథసిస్, సింథసిస్ అంటే జోడించడము. సింథసిస్ ఆఫ్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇది కూడా అయిందమ్మా. ఇక ఇంతకుముందు క్లాస్‌లో ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ అంటే సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ ని కాంపౌండ్ లోకి, కాంపౌండ్ సెంటెన్స్ సింపుల్ లోకి ట్రాన్స్‌ఫార్మేషన్ ఎలా చేయాలి? ఇంతకు మొదటి క్లాస్‌లో నేను కొన్ని హింట్స్ ఇచ్చానమ్మా. ఆ హింట్స్ మీరు చూడండి ప్లేలిస్ట్‌కెళ్ళి. సో, ఈరోజు క్లాస్‌లో మనము మరి ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ అంటే ఇంతకు మొదల్లో విభజించాము, జోడించాము. 2 సింపుల్ సెంటెన్స్‌ని ఒక కాంపౌండ్ సెంటెన్స్‌గా మార్చాము. 2 సింపుల్ సెంటెన్స్‌ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్‌గా మార్చాము. కానీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంపౌండ్‌గా ఎలా మారుస్తారు? కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని సింపుల్‌గా ఎలా మారుస్తారు? అది ఈరోజు క్లాస్‌లో మనం నేర్చుకుందామమ్మా. వెల్, ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. వాక్యముల యొక్క ట్రాన్స్‌ఫార్మేషన్, రూపాంతరము, మార్పు చూద్దామమ్మా ఈరోజు క్లాస్‌లో. అంటే సింపుల్ సెంటెన్స్ గనక మనకిస్తే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ చేయమంటారమ్మా. సాధారణ వాక్యం మనకిచ్చి దాన్ని సంయుక్త వాక్యంగా మార్చమంటారు. మరి ఎలా మార్చాలి? ఇది పరీక్షల్లో, బోర్డు పరీక్షల్లో 10th పరీక్షనివ్వండి, స్టేట్ బోర్డ్ అయినా పర్వాలేదు, సెంట్రల్ బోర్డ్ అయినా పర్వాలేదు, ఇంటర్‌లో, డిగ్రీలో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారమ్మా. అయితే మరి సింపుల్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ గా ఎలా మారుస్తాము? హింట్స్ ఇంతకుముందు క్లాస్‌లో ఉన్నాయమ్మా. సో ఈరోజు సెంటెన్సెస్ చూద్దాం మనము. సెంటెన్స్ నెంబర్ 1. షీ కేమ్ టు సీ మీ. షీ కేమ్ టు సీ మీ. ఇది సింపుల్ సెంటెన్స్. బ్రాకెట్‌లో ఎస్ రాశాను. షీ కేమ్ టు సీ మీ. ఆమె నన్ను కలవడానికి వచ్చింది, లేదా ఆమె నన్ను చూడడానికి వచ్చింది. ఈ సెంటెన్స్ అమ్మా. టు సీ మీ. ఈ టు అనేది, టు సీ అనేది టు ఇన్ఫినిటివ్ అమ్మా. ఇది సింపుల్ సెంటెన్స్ లో వస్తుంది, టు ఇన్ఫినిటివ్. ఇక దాన్నే మనము కాంపౌండ్ గా కనుక మారిస్తే సెంటెన్స్ ఎలా ఉంటుంది చూడండమ్మా. షీ కేమ్ ఒక సెంటెన్స్ అమ్మా. ఆమె వచ్చింది, అండ్ సా మీ, నన్ను కలిసింది. ఆమె వచ్చింది మరియు నన్ను కలిసింది. ఆమె వచ్చింది మరియు నన్ను చూసింది. ఈ విధంగా ఈ సింపుల్ సెంటెన్స్ ని ఒక కాంపౌండ్ సెంటెన్స్ గా మార్చొచ్చమ్మా. షీ కేమ్ ఇంతవరకు ఒక సెంటెన్స్ అమ్మా. ఇక టు తర్వాత ఇక్కడ సి ఉంది. ఈ కేమ్ అనేది పాస్ట్ టెన్స్ అమ్మా. కేమ్ అనేది ఏ టెన్స్ లో ఉంది? ఇది పాస్ట్ టెన్స్ లో. సో కాంపౌండ్ సెంటెన్స్ కి వచ్చి షీ కేమ్ ఈ సెంటెన్స్ అలాగే ఉంచామమ్మా. ఇక ఇక్కడ అండ్ తీసుకున్నాం, కంజంక్షన్. కాంపౌండ్ సెంటెన్స్ లో కంజంక్షన్స్ వస్తాయి. అండ్ సామి, ఈ సి ఏదైతే ఉందో, టు ఇన్ఫినిట్ తర్వాత సి ఏదైతే ఉందో దాన్ని ఏం చేసామమ్మా? సా, ఎస్ఏడబ్ల్యూ, సా మీ, నన్ను కలిసింది. ఆమె వచ్చింది మరియు నన్ను కలిసింది. సో దిస్ ఇస్ కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. రాసుకోండి, అర్థం చేసుకోండి అమ్మా. అర్థం కాకపోతే ఇంతకు మొదలు మనం ఏదైతే వీడియోస్ చూసామో ప్లేలిస్ట్ లో ఉన్నాయమ్మా. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్, వీటిని చూడండి. అలాగే క్లాజెస్, ఈ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో, నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్, వాటిని కూడా చూడండి అమ్మా. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వెల్, ఇక రెండో సెంటెన్స్ చూద్దామమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ ద గర్ల్ డిడెంట్ పాస్. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. బ్రాకెట్ లో ఎస్ రాశాను. ఎస్ రాశాను అంటే ఏంటంటే సింపుల్ సెంటెన్స్. ద గర్ల్ డిడెంట్ పాస్. ఆ అమ్మాయి పాస్ కాలేదు. ఎప్పుడు? ఇన్స్పైట్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్. ఆమె చాలా కష్టపడింది. ఆమె చాలా కష్టపడ్డప్పటికీ ఆమె పాస్ కాలేదు. చాలా కష్టపడ్డప్పటికీ ఆమె పాస్ కాలేదు. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. మరి దీన్ని కాంపౌండ్ గా అంటే రెండు
స్వతంత్ర వాక్యాలుగా ఎలా మారుస్తాం చూడండి. ద గర్ల్ వర్క్డ్ హార్డ్ ఒక సెంటెన్స్ అమ్మా. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ అవుతుందో దాన్ని ఏం చేసాం ఇక్కడ, ద గర్ల్ వర్క్డ్ హార్డ్ బట్ షీ డిడ్ నాట్ పాస్. బట్ షీ డిడ్ నాట్ పాస్, ద గర్ల్ డిడ్ నాట్ పాస్ అవుతుందో షీ డిడ్ నాట్ పాస్ అన్నామా ఇక్కడ. ఇక ద గర్ల్ వర్క్డ్ హార్డ్, ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మ, సి రాసిన బ్రాకెట్ లో. అర్థం చేసుకోండి, ఇక్కడ వాక్యాల్ని ఎలా మారుస్తున్నాము, ఏ పదాల్ని మారుస్తున్నాము, ఏ పదాలు రాస్తున్నామో వీటిని అర్థం చేసుకోండి. మరి షీ డిడ్ నాట్ పాస్ ఒక సెంటెన్స్, ద గర్ల్ వర్క్డ్ హార్డ్ ఇది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లని బట్ అనే కంజంక్షన్స్ తో మనము జోడించామమ్మా. సో ఈ సింపుల్ సెంటెన్స్ ని కాంపౌండ్ సెంటెన్స్ గా మార్చాము ఇక్కడ. ఇది ట్రాన్స్ఫార్మేషన్ అమ్మా. వెల్, ఇక మూడో చూద్దాం. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ ఫర్ డిసోబీడియన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ అమ్మా. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ ఫర్ డిసోబీడియన్స్. డిసోబీడియన్స్ అవిధేయత. ఇక దీని కాంపౌండ్ సెంటెన్స్ ఎలా చూసాం చూద్దాం ఇక్కడ. ద బాయ్ వాజ్ డిసోబీడియంట్ అండ్ సో ద టీచర్ పనిష్డ్ హిమ్. చూడండి అమ్మా, ఇక్కడ ఏం మార్చాం ఇక్కడ, ఈ డిసోబీడియన్స్ ఏదైతే నౌన్ ఉందో ఈ కాంపౌండ్ సెంటెన్స్ వచ్చి దీన్ని అడ్జెక్టివ్ గా మార్చాము. డిసోబీడియంట్ నౌన్ బికేమ్ అడ్జెక్టివ్. ద బాయ్ వాజ్ డిసోబీడియంట్ అంటే ఫర్ డిసోబీడియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసాం ఇక్కడ, ద బాయ్ వాజ్ డిసోబీడియంట్ అండ్ సో ద టీచర్ పనిష్డ్ హిమ్. ఆ పిల్లోడు, ఆ అబ్బాయి అవిధేయంగా ఉన్నాడు, అందుకనే ద టీచర్ పనిష్డ్ హిమ్. టీచర్ ఆ పిల్లోనికి, ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్షించాడు. ఇదమ్మా అర్థం. ఇది కాంపౌండ్ సెంటెన్స్. సో ఈ విధంగా సింపుల్ సెంటెన్స్ ని కాంపౌండ్ సెంటెన్స్ గా మార్చుతామమ్మా. అలాగే సెకండ్ ఇప్పుడు చూద్దాం, కాంపౌండ్ టు సింపుల్. కాంపౌండ్ టు సింపుల్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ ఇస్తే దానికి సింపుల్ సెంటెన్స్ ఇలా చేయాలి. ఇదేనమ్మా, ఇదే అంటే వైస్ వర్స అనమాట. సింపుల్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు సింపుల్. చూద్దాం ఇక్కడ. నంబర్ 1, we must eat or we cannot leave. ఇది కాంపౌండ్ సెంటెన్స్ బ్రాకెట్ రాసిన కాంపౌండ్ అని. we must eat or we cannot leave. we must eat మనం తప్పకుండా తినాలి, లేకపోతే మనము బ్రతకలేము. ఆర్తో ఈ ఆర్ అనేది కంజంక్షన్ అమ్మా. ఈ రెండు సెంటెన్స్ ని జోడించింది. ఇక మరి దీన్ని సింపుల్ సెంటెన్స్ ఎలా మారుస్తాం చూడండి. we must eat to leave. చూడండి అమ్మా, ఇది ఎంత ఈజీగా ఉందో. we must eat to leave. we must eat ఇది ఏదైతుందో ఆర్ we cannot leave అవుతుందో ఇదంతా తీసేసి ఏం పెట్టాము ఇక్కడ, టు లీవ్. టు ఇన్ఫినిటివ్ అమ్మా. we must eat to leave. ఇది సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. ఇది సింపుల్ సెంటెన్స్. వెల్, ఇక రెండో చూద్దాం ఇక్కడ. he finished his work and went to play. ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా, అండ్ తో జోడించబడింది. he finished his work, అతని పని పూర్తి చేసుకున్నాడు, మరియు went to play ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. ఇది సింపుల్ గా లైక్ చేసాం చూడండి. having finished his work he went to play. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. having finished, ఈ having తీసుకొని V3 అమ్మా. having finished his work he went to play. ఇది సింపుల్ సెంటెన్స్. సో ఈ విధంగా కాంపౌండ్ సెంటెన్స్ సింపుల్ గా మార్చొచ్చు, సింపుల్ ని కాంపౌండ్ గా మార్చొచ్చు. మూడో చూద్దాం అమ్మా ఇప్పుడు. they were poor and often suffered great hardships. వెల్, ఇక దీని ఆన్సర్ బీయింగ్ పూర్ దే ఆఫెన్ సఫర్డ్ గ్రేట్ హార్డ్షిప్స్. ఈ దే వేర్ పూర్ నేను చేసాం ఇక్కడ, బీయింగ్ పూర్ అన్నాం ఇక్కడ. సో ఈ విధంగా ఈ కాంపౌండ్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ గా మారిందమ్మా. ఇక నాలుగో చూద్దాం. నాట్ ఓన్లీ డిడ్ హిస్ ఫాదర్ గివ్ మనీ బట్ హిస్ మదర్ డిడ్ టూ. నాన్నగారే కాకుండా అమ్మగారు కూడా డబ్బులు ఇచ్చేవారు. ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్స్ అమ్మా. ఇక దీన్ని సింపుల్ గా ఎలా మారుస్తాం చూడండి. బిసైడ్స్ హిస్ ఫాదర్ గివింగ్ హిమ్ మనీ హిస్ మదర్ ఆల్సో డిడ్ ద సేమ్. అంటే తండ్రి డబ్బులు ఇవ్వడం కాకుండా అతని అమ్మగారు కూడా డబ్బులు ఇచ్చేవారు. ఇది సింపుల్ సెంటెన్స్ అమ్మా. సో ఈ విధంగా సింపుల్ సెంటెన్స్ ని కాంపౌండ్ గా, కాంపౌండ్ సెంటెన్స్ కి సింపుల్ గా మార్చవచ్చునమ్మా. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీ డౌట్స్ కామెంట్ లో పెట్టండి అమ్మా, నేను ఆన్సర్ ఇస్తాను.
వెల్, ఈ క్లాస్ తో మనం ఇక్కడ ఆగుదాం అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.